సయం ఆ! వీకెండ్ 9:00 వీక్ డేస్ ఆహాహా! వీకెండ్స్ 6కి ఎర్లీ మార్నింగ్. వీకెండ్స్ 6కి, వీక్ డేస్‌కి 9కి. ఓకే. మనకు 9కు. ఆ! వీక్ డేస్ అందరూ ఎళ్ళిపోతారు గదా! నాకింట్లో. అందుకని ఆహా! 9కి ఫ్రీగా ఉంటాను. బట్ వీకెండ్స్ వాళ్ళు లేట్‌గా లేస్తారు అందుకని ఓకే. యాహ్! ఓకే. స్టార్ట్ చేద్దామా ఓకే. ఇంగ? నిన్న ఈ డైలీ వర్కౌట్ గురించి చెప్పుకుంటున్నాము. మనము ఈ 9థ్ చాప్టర్‌లో అంటే మనము అన్నీ నేర్చుకుందాం అని అనుకున్నాం గదా! దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన లైఫ్‌లో? ఎలా ప్రతి ఒక్క దాన్ని మెడిటేషన్‌ని, అఫర్మేషన్స్‌ని ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఆమె డైలీ వర్కౌట్ ఎలా ఉంటది. సో, మనం గూడా దాని ప్రకారం షెడ్యూల్ చేస్తూ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రిజల్ట్స్ రావాలి అనంటే మనకి సాధన ఒక్కటే మార్గం. సో, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్‌తోనే మనము పర్ఫెక్ట్ అవుతాం గదా! సో, అది దాంట్లో ఇంకా ఎఫర్మేషన్స్ ఎలా రాయాలి అనంటే, తన ఎఫర్మేషన్స్ మనం మామూలుగా మిర్రర్‌లో చెప్పుకోవాలి. చెప్పుకుంటూనే ఉండాలి. ఒక లంచ్ బ్రేక్ తీసుకున్నప్పుడు చెప్పుకోవాలి. మార్నింగ్ లెగవగానే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఎలా ఉంది మన డే అంతా అని అన్నీ అనుకున్నాం గదా! ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆవిడ ఆహ్, డైలీ ఎఫర్మేషన్స్ ఒక 10-20 టైమ్స్ రాయాలి అంటున్నారనమాట. రాసి మళ్ళీ వాటిని మనం గట్టిగా పైకి చదవాలనమాట. ఎంతోజియాజంతో మంచిగా పైకి చదువుకోండి అంటున్నారు. మనకి ఎందుకని రాయడము అనంటే మనకి ఆహ్, ఇది రామకోటి గూడా రాస్తూ ఉంటాం కదా! అది ఎందుకు రాయడము అలా అంటే డీప్‌గా మన మైండ్‌లో మనము ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అయినా మనకి ఎన్నో థాట్స్ వస్తూ ఉన్నాయి. డే టైమ్‌లో గూడా అలా వస్తూ ఉంటాయి అనుకుంటున్నాం గదా! ఆ డీప్‌గా ఇంటర్నల్‌గా ఉన్న దాన్ని మనము మార్చుకోవాలి అనంటే ఈ రాయడం ఒకటి ఒక ఒక వే అన్నమాట. అందుకని మనకి రామకోటి రాయమంటారు. ఎలా అంటే మన మైండ్‌లో దాన్ని చేంజ్ చేయడానికి మన హ్యాండ్‌కి, మన మైండ్‌కి ఒక కనెక్షన్ ఉంటదనమాట. అలా రాయడం ద్వారా మనము మన మైండ్‌కి మనకు కావాల్సిన దాన్ని ఫీడ్ చేస్తూ ఉన్నామనమాట. చిన్నప్పుడు గూడా మనకి ఆల్ఫాబెట్స్ బాగా రాస్తూ ఉన్నాం గదా! ప్రతిరోజు ఆల్ఫాబెట్స్ రాస్తూనే ఉన్నాం. ఏబీసీస్ రాస్తూనే ఉన్నాం. అవి ఎలా అంటే మనకి పర్మనెంట్ మైండ్‌లో అవి స్టోర్ అయిపోయాయి. ఇప్పుడు మనం కూర్చొని ఏమి రాయమింక. ఇప్పుడు మనం రోజు ఏబీసీడీలు ప్రాక్టీస్ చేయకపోయినా అవేమి మర్చిపోము. ఇప్పుడు ఎవరు అడిగినా మళ్ళీ ఏ టు జీ అన్నీ చెప్తూనే ఉంటాం. ఎలా అంటే మనం అప్పుడు ఒక 1 ఇయర్ అంతా అది ప్రాక్టీస్ చేసాం నర్సరీలో. ప్రతి ఒక్క లెటర్ దాన్ని దిద్ది మన పర్మనెంట్ మెమరీకి మనము పెట్టుకున్నామనమాట. ఏదైనా మనం కొత్త కొత్త విషయం నేర్చుకున్నప్పుడు అది ఒక 1 వీక్ మాత్రమే స్టోర్ అయ్యి ఉంటది. ఆ తర్వాత అది ఎరేజ్ అయిపోతది మెమరీలో నుంచి. కానీ 1 వీక్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని మంత్స్ తర్వాత ఆ పర్మనెంట్ మెమరీ ఎప్పుడైతే బిల్డ్ అయిపోతదో ఇంకా మనం ఆ నాలెడ్జ్‌తోనే ఉంటామనమాట. ఇప్పుడు మనం అన్నీ నేర్చుకుంటున్నాం. కానీ మళ్ళీ మర్చిపోతున్నాం. సెషన్ అయిపోగానే ఇందులోంచి బయటకెళ్ళిపోతాం. లేకపోతే కొన్ని డేస్ ఆపేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం. అలా కాకుండా మనం చేసుకున్న ఐయామ్ హెల్తీ అని గాని, మై రిలేషన్‌షిప్ ఈస్ హెల్తీ అని కానీ, ఇంకా ఏదైనా ఏది అచీవ్ చేయాలనుకున్నా మనం అనుకున్న ఎఫర్మేషన్స్‌ని 10-20 టైమ్స్ రాసిన దాన్ని మళ్ళీ పైకి చదువు ఇదంతా మనం చిన్నప్పుడు నేర్చుకుందే. ఇలాగే నేర్చుకున్నాం మనం. పైకి చదువుతూ నేర్చుకున్నాం గదా! మన పద్యాలు గాని ఏదైనా. చిన్నప్పుడు ఏం చేసామో ఇప్పుడు అదే చేయడం అన్నమాట. అందుకే అప్పుడు నేర్చుకున్న నంబర్స్ గూడా మనం మర్చిపోము. ఎన్ని నంబర్స్ అయినా గుర్తుంటాయి. ఎన్ని ఆల్ఫాబెట్స్ అయినా మర్చిపోలేదు. అదే సేమ్ మెథడ్ ఇప్పుడు మళ్ళీ ఒక కిడ్ లాగా నేర్చుకుంటున్నామనమాట. న్యూ లాంగ్వేజ్‌ని మనము మన బ్రెయిన్‌కి ఫీడ్ చేస్తున్నాం. మన పాత యొక్క నమ్మకాలన్నిటిని తీసేసి కొత్తగా ఫీడ్ చేస్తున్నామనమాట మన మైండ్‌కి. అందుకే ఆమె చేసేదాన్ని గూడా జాయ్‌తో చేయమంటుందనమాట. ఇన్ఫర్మేషన్స్ ఏదో రాయమన్నారు గదా! అని ఆహ్, రాసేసి సబ్మిట్ చేయడము అలా గాకుండా ప్రతిదాన్ని జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ రాయమన్నారు. ఇంక తనైతే ఒక సాంగ్ క్రియేట్ చేసుకొని ఏమనుకుంటుందో దానికొక సాంగ్ క్రియేట్ చేసుకొని, ఆ సాంగ్ పాడుకుంటూ ఉంటదంట. ఆహ్, ఇలా చేస్తూ పోతూ ఉంటే కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటే మనము ఏంటంటే మన నమ్మకాలని మనం మార్చుకుంటూ ఉంటున్నామనమాట. అవి రిజల్ట్స్ ఎలా వస్తాయంటే ఇంకా అసలు మిరాక్యులస్‌గా ఉంటాయన్నమాట. రిజల్ట్స్ మనం ఇమాజిన్ గూడా చేసుకోలేము. అంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎఫర్మేషన్స్ ద్వారా అని చెప్తున్నారు. అవును. తను ఇంక న్యూయార్క్ ఇంత బాగా చాలా బిజీ సిటీ కదా! అక్కడి నుంచి ఒక ప్రశాంతమైన దానికెళ్దామని తను కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారనమాట. కానీ షిఫ్ట్ అవ్వాలంటే అంత ఈజీ పని కాదు కదా! ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకోవాలి. అండ్ వాళ్ళ ల్యాండ్ లార్డ్ కూడా చాలా స్ట్రిక్ట్. ఆయన అసలు ఒప్పుకోరు. అంటే కంఫర్టబుల్‌గా ఉండరు. అది ఇది అని అందరూ కంప్లెయింట్ చేస్తున్నప్పటికీ, కానీ తను మనము యద్భావం తద్భవతి కదా! మన బిలీఫే కదా! తను అఫర్మేషన్ చేసుకుందనమాట. నా యొక్క అన్ని ప్రాపర్టీస్ నేను ఈజీగా, క్విక్‌గా అమ్మేస్తాను.
నా మూవ్ ఈజీగా అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ డివైన్ రైట్ ఆర్డర్. ఆల్ ఈజ్ వెల్ అని తనకు కావాల్సిన ఇన్ఫర్మేషనే తను పెట్టుకోవడం ద్వారా ఆ ల్యాండ్ లార్డ్ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశాడనమాట. తను అమ్ముతున్న ప్రాపర్టీస్‌ని ఇంకా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేశారంట. సో, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు అని ఆమె పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా లిమిటేషన్స్‌తోని లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. డు నాట్ బిలీవ్ ఇన్ లిమిటేషన్స్. వి ఆర్ అబండెంట్ అనే నాలెడ్జ్‌ని ఇస్తదనమాట. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ తనంతా కొత్తగా స్టార్ట్ చేయాలి. కొత్తగా కార్ కొనుక్కోవాలి అంతా. నాకున్న క్రెడిట్ హిస్టరీకి ఎవరు కార్ ఇవ్వరు అని అలా కాకుండా తను ఈజీగా కొనుక్కోగలను. అన్నీ ఈజీగా అయిపోతాయని ఏం కావాలో తనకి లైఫ్‌లో ఆ ఎఫర్మేషన్స్ పెట్టుకొని అదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇది మనకి అనుకున్నయన్నీ సాధించడానికి ఏంటంటే మనకి ఎందుకు అవ్వట్లేదంటే మూలం మనకు చెప్పారు కదా! సెల్ఫ్ లవ్ లేకపోవడం అని. సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఎలా ప్రాక్టీస్ చేయడం అంటే, ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్ అనే ఎఫర్మేషన్, ఐ అప్రూవ్ మైసెల్ఫ్ అని ఎఫర్మేషన్ పెట్టుకున్నాం కదా! అది ఇప్పటికే మనము ఒక 1 మంత్ గనుక ప్రాక్టీస్ చేసుండుంటే అది ఒక పవర్‌ఫుల్ ఫౌండేషన్ అయితదనమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే బిల్డింగ్ కట్టినప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే దానిపైన ఎన్నైనా మనము ఫ్లోర్స్ వేసుకోవచ్చు కదా! ఇక్కడ ఐ అప్రూవ్ మైసెల్ఫ్ అనేది మన సెల్ఫ్ లవ్ అనేది మన యొక్క పవర్‌ఫుల్ ఫౌండేషన్ అనమాట. ఐ అప్రూవ్ మైసెల్ఫ్ అని ప్రాక్టీస్ చేస్తూ ఒక 1 మంత్ అలా చేస్తూ పోయినప్పుడు ఒక పవర్‌ఫుల్ ఫౌండేషన్ మనకు తయారైతది. దాని పైన మనం ఏదంటే అది పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మన దగ్గర సెల్ఫ్ లవ్ ఉంది. ఒక పవర్ ఉంది మన దగ్గర. అప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పేపర్ అండ్ పెన్ పైన రాసుకోమంటదనమాట. ఐ లవ్ మైసెల్ఫ్ దేర్‌ఫోర్ I will get a good car. I love myself, therefore I get good health. I love myself, therefore my relationships are good. అని ప్రతి ఒక్కటి మనం ఆ లవ్ అనే ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి దానిపైన ఏదైనా మీరు ఎఫర్మేషన్ చేసుకొని దాన్ని ఈజీగా పొందొచ్చు లైఫ్‌లో అని అంటున్నారు. ఇంకా విజువలైజేషన్ టెక్నిక్స్‌లో కూడా ఆహ్, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ పోతూ ఉంటే మన చుట్టూ ఉన్న మనుషులు గూడా మనలో చేంజ్ అనేది చూస్తారనమాట. వాళ్ళ యొక్క రియాక్షన్స్ వాళ్ళు మనకి "ఓహ్! నువ్వు మారిపోయావు. నువ్వు అప్పుడు అలా ఉండేదానివి. ఇప్పుడు ఇలా మారావు. నీలో చేంజ్ కనబడుతుందనేది" వేరే వాళ్ళు గూడా మనకి నోటీస్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఓకే. ఆ విజువలైజేషన్‌లో ప్రతిదాన్ని అది అయిపోయినట్టుగానే ఇమాజిన్ చేసుకోమంటున్నారనమాట. ఇప్పుడు జో డిస్పెన్సా కూడా ఆయన ఇమాజినేషన్, విజువలైజేషన్ పవర్‌తోనే ఆయనని హీల్ చేసుకున్నారు గదా! మనం గూడా పాతగా మారాలి అని అనుకుంటున్నాం గదా! మనం అప్పుడు ఎలా హెల్తీగా ఉన్నామో, ఇప్పుడు గూడా అలాగే ఉండాలి అని అనుకుంటున్నాం. లేకపోతే రిలేషన్‌షిప్ అన్నా బాగా అవ్వాలని అనుకుంటున్నాం గదా! అది బాగైతే మనము ఫీల్ అవుతామో దాన్ని ఇప్పుడే జరిగినట్టుగా విజువలైజేషన్ రోజు ఒక మైండ్ మూవీ క్రియేట్ చేసుకుంటూ దాన్ని విజువలైజేషన్ చేసుకొని ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విజువలైజేషన్‌లోనే ఉంటూ ఉండాలి. ఇంకా ఈవిడ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే ఇది ఒక సర్ప్రైజ్ ఏంటంటే తను ఒక 10 ఇయర్స్ యంగ్‌గా కనబడడం స్టార్ట్ అయిందంట తనకి. ఈ మెంటల్ వర్క్ అంతా చేస్తూ ఉంటే ఫ్యూ మంత్స్‌లో ఇంకా ఎందుకంటే మన మైండ్ రిఫ్రెష్‌గా ఉంది. మన మైండ్ అంతా పాజిటివ్‌గానే ఆలోచిస్తుంది. సో, డెఫినిట్‌గా మనం ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాము. ఇప్పుడు ఎనర్జీతోనే కదా మొత్తము. తను ఇంకా 10 ఇయర్స్ యంగ్‌గా కనబడడము ఇదంతా నోటీస్ చేసిందనమాట. ఈ హీలింగ్‌లో ఇవన్నీ ఈవిడ చెప్తున్న ప్రాసెస్ అంతా ఇదనమాట. ఏంటి ఎఫర్మేషన్స్ ఈవిడ చెప్తుంది ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్‌తో ఉండండి. ఇవన్నీ నేను చెప్తున్నయి. అలాగే మీరు మీ నాలెడ్జ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోండి. ఇంకా వేరే రకమైన బుక్స్ చదవండి. అంటే ఈవిడ చెప్పే మెథడ్ ఇది. ఇంకా వేరే మాస్టర్స్ వేరే రకంగా హీల్ చేసుకున్నారు కదా! వాళ్ళని. ఇంకొకళ్ళు ఇంకొక మెథడ్‌ని ఫాలో అవుతున్నారు. సో, మీరు అన్నీ తెలిసిన నాలెడ్జ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోండి. నాలెడ్జ్‌ని ఎక్స్‌పాండ్ ఎలా చేసుకుంటాం మనము? ఇంకా బుక్స్ చదువుతూ, ఇంకా అలాగే వేరే వాళ్ళు ఎవరైనా హీల్ చేసుకొని ఉంటే వాళ్ళ ద్వారా తీసుకున్న జ్ఞానం కానీ, వేరే మాస్టర్స్ యొక్క సెషన్స్ వినడం గానీ, అలా నాలెడ్జ్‌ని ఎప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. అండ్ మనం నేర్చుకునే జ్ఞానాన్ని నేర్చుకొని వదిలేయకుండా ఇదొక లైఫ్ వర్క్ అనమాట. కంటిన్యూయస్‌గా నేర్చుకుంటూ ఉండాలి. మనకి మహాభారతంలో కూడా అర్జునుడు ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటారు అని అంటారు కదా! మనం గూడా ఎప్పుడు లైఫ్‌లో ఏదో ఒక గోల్ పెట్టుకొని నేర్చుకుంటూ ఉండాలనమాట. అంటే ఒక ఇయర్‌లో నేను ఒక 50 శ్లోకాస్ నేర్చుకుంటాను భగవద్గీతవి. లేకపోతే లలిత సహస్రనామాలు నేర్చుకుంటానని ఎప్పటికప్పుడు మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త కొత్త జ్ఞానాన్ని తీసుకుంటూ ఇదంతా లైఫ్ వర్క్ అని చెప్తున్నారనమాట. లైఫ్ మొత్తం మనము లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎంతగా నేర్చుకుంటూ ఉంటామో, ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటామో, ఎంతగా ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అప్లై చేస్తూ ఉంటామో, అంతగా బెటర్ ఫీల్ అవుతూ ఉంటాం. అంతగా గ్రేట్‌గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ లైఫ్ మనకి వండర్‌ఫుల్‌గా తయారైపోతూ ఉంటదనమాట.
సో, ఇంకా వేరే నా ప్రొసీజర్స్ ఇవి. ఇంకా వేరేవి గూడా కనుక్కొని అది మీకేది నచ్చితే అది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు గదా! ఇందులో ఒక పర్సన్ యొక్కది ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. నార్మన్ కజిన్స్ అని చెప్పేసి ఆ పర్సన్ ఏంటంటే తనకొచ్చిన డిసీజ్ మెంటల్ ప్యాటర్న్స్‌ని చేంజ్ చేసుకోవడం అలా కాకుండా తను కొత్తగా ఏం చేశారంటే నవ్వుతూ అంటే కేవలం బాగా నవ్వుతూనే తగ్గించుకున్నారంట. నవ్వడం ప్రాక్టీస్ చేశారంట. నవ్వితే గూడా మన బాడీలో చాలా హార్మోన్స్ రిలీజ్ అయితాయి. హ్యాపీ హార్మోన్స్ అని అంటారు గదా! ఆయన లాఫింగ్ థెరపీ గూడా ఉంటుంది గదా! ఆయన దాన్ని పట్టుకొని ఆయన క్యూర్ చేసుకున్నాడంట. సో, ఇలా ఎన్నో వేస్ ఉంటాయి. మీకేది నచ్చితే అది ప్రాక్టీస్ చేయండి. అన్నీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. మనకేది సూట్ అయితే అది చేసుకోవాలనమాట. అలాగే పడుకునే ముందు ఏం చెప్తున్నారంటే టీవీ చూడకూడదు. టీవీలో న్యూస్ ఇలాంటియేమి చూడకూడదంట. మనం తెలుసు కదా! నిద్ర సరిగ్గా పట్టదు ముందు ఎలక్ట్రానిక్స్ పెట్టుకొని, పడుకునే ముందు 2 అవర్స్ ముందు మనం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆఫ్ చేయాలి. అయితేనే నిద్ర బాగా పడుతుంది. నిద్రలోనే చాలా హీలింగ్ అనేది జరుగుతుంది మనకి. ఎందుకంటే చాలా కాస్మిక్ ఎనర్జీ మనము రిసీవ్ చేసుకుంటూ ఉంటాం కదా! అండ్ ఈ బ్యాడ్ న్యూస్, డిజాస్ట్రస్ న్యూస్ ఇలాంటివన్నీ ఏవి చూసి ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌తో మీరు పడుకోకూడదు. ఎందుకంటే పడుకున్నప్పుడు మనం డ్రీమ్ స్టేట్‌కెళ్తాం. ఈ డ్రీమ్స్‌లో కూడా ఏంటంటే ఆహ్, మనకి లైఫ్‌కి కావాల్సిన హెల్ప్ అనేది అక్కడ దొరుకుతది. మనం ఏదైనా క్వెషన్ వేసుకొని పడుకొని ఉండుంటే, ఆ కలలలోనే మనకి దాని యొక్క సొల్యూషన్ అనేది తెలుస్తుందనమాట. ఆ డ్రీమ్ స్టేట్‌కి వెళ్ళి అక్కడ ఆ డ్రీమ్ యొక్క అక్కడ కూడా నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అది రిసీవ్ చేసుకోవాలి అనంటే మనము ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఇదంతా చూస్తూ ఉండకూడదు. అసలు డే టైమ్ మొత్తంలో కూడా ఎప్పుడు చూడకూడదు. అవన్నీ ఏది వినకూడదు. ఇంకా నైట్ టైమ్ అయితే ఇంక అసలే వినకూడదు అని ఇదొక సజెషన్ ఇస్తున్నారు. అండ్ ఇదంతా ఒక కష్టంగా కాకుండా ఒక గేమ్‌లాగా తీసుకోండి. ఒక గేమ్స్ ఆడినప్పుడు మనం ఎంత ఫన్‌గా ఎంజాయ్ చేస్తాం గదా! అంటే ఆహ్, చిన్న పిల్లలుగా అయిపోతాం మనం గేమ్స్ ఆడినప్పుడు. చిన్నగున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా గేమ్స్‌ని. అలాగే ఎఫర్మేషన్స్ అయినా ఇది ఏదైనా ప్రాక్టీస్ అంతా చాలా జాయ్‌ఫుల్‌గా ఒక గేమ్‌లాగా తీసుకోవాలి. ఆహ్, అని చెప్తున్నారనమాట. ఇదంతా ఖచ్చితంగా ఈ ట్రాన్స్‌ఫర్మేషనల్ చేంజ్ అనేది మనకి జాయ్‌ని, ప్లెజర్‌ని, ఫన్‌ని ఇస్తదనమాట. ఇదంతా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఓకే. దీంతో మనకింకా ఈ చాప్టర్ అయిపోయింది. మన డైలీ వర్కౌట్ ఎలా చేయాలి? ఎలా ఇంకా మనము ఆహ్, ఆ రిజల్ట్స్ రావాలంటే ఏ విధంగా మనము మన యొక్క డేని, మన యొక్క నైట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చెప్పారిక్కడ. మనం గూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాము. ఈ మెడిటేషన్, ఎఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఫుడ్ గూడా ఎలా తీసుకోవాలి అనేది గూడా చెప్పారు. ఓకే. ఇవన్నీ ఫాలో అయితూ మనం గూడా బెటర్ రిజల్ట్స్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మిగతా పార్ట్ నేర్చుకుందాము.